అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 7th మార్చ్ సాటర్డే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలా ఉంటుంది అనే అంశాలు మాట్లాడుకుందాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కూడా యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాం. డౌ జోన్స్ 1%, S&P 500 1.3%, నాస్డాక్ 1.6% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ స్టిల్ ఇంకా ఆ పీక్ మొమెంటం దగ్గరే ఉంది, $5,200 దగ్గర ఆల్మోస్ట్. సిల్వర్ కూడా $85 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా మళ్ళీ వీక్నెస్, $68,000 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆయిల్ మాత్రం $92 మార్క్కి చేరింది. గెయిన్ ఇన్ ఆయిల్ సర్జెస్ 35% దిస్ వీక్ ఫర్ బిగ్గెస్ట్ గెయిన్ ఇన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ హిస్టరీ డేటింగ్ బ్యాక్ టు 1983. 1983 తర్వాత ఒకటే వారంలో 30% మేర పెరగటం ఒక వారంలో ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడైతే $100 దాకా వెళ్తుందో బ్యాడ్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒకటి క్రూడ్ హర్ముజ్లో అది కొనసాగుతున్నంత వరకు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మిగిలిన GCC దేశాల మీద కూడా దాడులు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది అంటున్న వార్తల తరుణంలో ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్, US మధ్య మాత్రమే కాదు, మిగిలిన దేశాల మీద కూడా ఏదో విధంగా కక్ష సాధింపు చేయడానికి ఇరాన్ సిద్ధం కావటం. సో ఇవన్నీ కూడా చాలా రామిఫికేషన్స్ అయితే జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఓవరాల్గా మన మార్కెట్స్ మీద కూడా కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయితే తాత్కాలికంగా చూపించవచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దుందుడుకు చర్యలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకుంటే, సో ఇవేంటంటే ఎప్పటికప్పుడు మనం ఉండాలి తప్ప ఒక ఫిక్స్డ్ నిర్ణయంతో జరుగుతుంది, ఆగిపోతుంది, ఇన్ని రోజులు జరుగుతుంది, రేపే ఆగిపోతుంది అనే థాట్ ప్రాసెస్ అయితే మనం పెట్టుకోలేము. ఎందుకంటే అక్కడ ఉన్నది డొనాల్డ్ ట్రంప్, ఆయనకు సేమ్ సరిసమానంగా అదే మైండ్ సెట్, అదే వేవ్లంతో ఇరాన్ ప్రస్తుతాన్ని పాలిస్తున్న నేతలు. సో ఇవి మనం ఎందుకంటే ఏది ఊహించే పరిస్థితిలో లేదు కాబట్టి. సో ట్రంప్ వాంట్స్ US నేవీ టు ఎస్కార్ట్ ట్యాంకర్స్ త్రూ ద గల్ఫ్, వై దట్ ప్లాన్ మే నాట్ వర్క్. ఇక్కడ ఆయన కేవలం వాళ్ళ సొంత దేశం లాగా దాన్ని భావించి ఇరాన్ నుంచి హర్ముజ్ జలసంధిలో అక్కడ ఆ పైప్ లైన్, ఆ మార్గం గుండా క్రూడ్ సరఫరా అయ్యేందుకు, క్రూడ్ రాకపోకలు నిర్వహించేందుకు, అరల్స్ లాజిస్టిక్స్ రాకపోకలు జరిగేందుకు US వార్షిప్స్ని అక్కడ పెట్టాలి, నేవీ వార్షిప్స్ని అక్కడ పెట్టాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తారు. ఎంతవరకు లాజికల్గా ఇది వర్కౌట్ అవుతుంది లాజిస్టికల్గా అన్నది కూడా ఆలోచించాలి. బట్ ఇవన్నీ ఏంటంటే ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఎఫెక్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మార్కెట్స్. అటువైపు డొనాల్డ్ ట్రంప్కి దెబ్బ మీద దెబ్బ, 26 స్టేట్స్ కూడా మళ్ళీ కొత్త టారిఫ్స్ విధించడానికి వాళ్ళు అంత ఆసక్తి చూపించకపోవడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం. అండ్ సుప్రీంకోర్టు గతంలో చెప్పిన ఏదైతే టారిఫ్స్ తీసుకున్నారో ఆ టారిఫ్స్ అంటే వెనక్కి ఇవ్వాలని చెప్తే అటు వాళ్ళ కస్టమ్స్ డిపార్ట్మెంట్ దాన్ని వెనక్కి ఇచ్చేందుకు కుదరకపోవచ్చు అన్న చెప్పడం. ఇవన్నీ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. బట్ చూడాలి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎఫెక్ట్స్ అన్నీ కూడా. బట్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే US ఆఫర్స్ ఇండియా 30-day వైవర్ టు బై రష్యన్ ఆయిల్. దీని మీద తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం నడుస్తుంది. మనమేంటి, మన సార్వభౌమ అధికారం ఏంటి, ఎవరో మనకు ఆదేశించడం ఏంటి, ఎవరో చెప్పు చేతల్లో మనం ఉండడం ఏంటి, వాళ్ళు చెప్తే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఏంటి అని. సో గతంలో ఏ అధికారంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అంతకుముందు మనం పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించినప్పుడు శాంక్షన్స్ విధిస్తే దానికి ఏ విధంగా మనం ఎన్ని సంవత్సరాల పాటు కట్టుబడి ఉన్నామో తెలుసు. సో US పెద్దన్న పాత్ర పోషిస్తోంది. మనం ప్రపంచంలో ఏ దేశమైనా కూడా కొద్ది గొప్ప వెరవని దేశాలు ఏమన్నా ఉంటే ఇంతకాలం చైనా, రష్యా ఉండేది. ఇప్పుడు మనం కూడా కొద్దిగా పూర్తిగా అలా పడిపోకుండా కొద్ది గొప్ప తల పైకెత్తి నిలబడే స్థాయిలో ఇప్పుడు ఉన్నామంటే మన ఆర్థిక వ్యవస్థ కొద్ది గొప్ప మనం బలం పుంజుకోవడం, ఇవన్నీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, వన్ ఆఫ్ ది రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఈవెన్ అంతా GCC దేశాలు కూడా పక్కన ఉన్న ఇరాన్ చేస్తుంటే దాన్ని తిప్పికొట్టేందుకు ధైర్యం చేయలేక అమెరికా భుజం మీద గన్ను పెట్టి కాల్చాలని చెప్పి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో సో ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు, అనవసరమైన దుమారాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అండ్ ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. 4 వారాల పాటు TRP రేటింగ్స్ అనేవి న్యూస్ ఛానల్స్కి ఇవ్వకుండా ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ సెన్సేషనలిజంని తగ్గించడానికి లేనిపోని మధ్య పెట్రోల్ పోస్తూ
వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే చలిగాచుకునే పరిస్థితిని కొద్దిగా దూరం చేయడం కూడా చూసాం. సో జనాల మానసిక ప్రశాంతతకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా టీఆర్పీ రేటింగ్స్ని ఆపివేయడం అనేది. ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే మనకు బయట మార్కెట్తో పోలిస్తే రష్యా నుంచి వచ్చే ఆయిల్ $10 తక్కువకి, ఆ రోజు కొన్ని సందర్భాల్లో 35% కూడా వాళ్ళు తక్కువకి ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఈ వీటి నేపథ్యంలో, అంటే ఈ గొడవల నేపథ్యంలో రష్యా నుంచి వస్తున్న ఆయిల్ని కూడా మనం ప్రీమియం పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు అయితే ఇక్కడ చూసాం. అది ఎంతవరకు నిజమో ప్రభుత్వం దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఇప్పుడు ఈ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర $90 పైన దానికి మళ్ళీ మనం ప్రీమియం చెల్లించి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కంపెనీస్ భరించలేవు, ప్రభుత్వం కూడా దాన్ని భరించే పరిస్థితి ఉండకపోవచ్చు. దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ అండ్ సిలిండర్ ధరలు ఇప్పటికే పెరిగాయి. అండ్ ఇది ఎక్కువ కాలం కొనసాగితే దీని ఎఫెక్ట్ అన్నిటి మీద కూడా ఉంటుంది. లాజిస్టిక్స్ కనుక పెరిగినట్టయితే దాని కాస్ట్ అన్నిటి మీద కూడా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరుగుతుంది. ఇక ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి. అందుకే సాధ్యమైనంత తక్కువగా యుద్ధం త్వరగా సమస్య పోవాలని కోరుకోవడం తప్ప మనం ఇప్పుడు చేయగలిగింది అయితే ఏమీ లేదు. స్టాక్స్ రూపీ బికమ్ క్యాజువాలిటీ ఆఫ్ వార్ అమిడ్ వీక్ సెంటిమెంట్. సో రూపీ వితౌట్ ఎనీ డౌట్ వీక్ అవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మనం ప్రీమియం పెట్టి కొనుగోలు చేయాలి అన్న ఒక పరిస్థితులు ఉన్నప్పుడు, సో ప్రీమియం పెట్టినా సరే మాకు ఆయిల్ కావాలి అని అనుకున్నప్పుడు మనకు రష్యా అట్లీస్ట్ ఏదో ఒక సపోర్ట్గా అన్న ఉంది. బట్ ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పాల్సింది ఏంటంటే నిజంగా అంత ప్రీమియం పెట్టి కొనుగోలు చేస్తున్నామా రష్యా నుంచి అనేది కూడా ఇక్కడ మనం చూడాలి. బట్ ఏవైనా సరే ఇఫ్స్ అండ్ బట్స్ ఇలాంటి వ్యతిరేకత పరిస్థితులు ఉన్నప్పుడు, తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నప్పుడు మనం కొద్దిగా సంయమనంతో ఉండాలి. బట్ మార్కెట్స్లో యాజ్ అన్ ఇన్వెస్టర్గా, యాజ్ ఏ ట్రేడర్గా మనం చేయాల్సింది పానిక్గా అయిపోకుండా స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ది మార్కెట్. వీలవుతే ఇలాంటి పతనం విపరీతంగా వచ్చినప్పుడు మార్కెట్స్ ఇక్కడి నుంచి కూడా ఏదన్నా అప్పుడు ఇంకా పతనం అయినప్పుడు వీలుంటే డబ్బులు పెట్టండి, మంచి క్వాలిటీ స్టాక్స్లో పెట్టండి. ఇవన్నీ తాత్కాలికమైన పరిస్థితులే. ఇమీడియట్గా మనకి సర్దుమణిగిపోయినప్పటికీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ విల్ బీ ఇన్ బ్యాక్ టు బిజినెస్. సో అలాంటప్పుడు మనం పెట్టిన పెట్టుబడులు, మనం కొన్న స్టాక్స్ మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యానిక్ అవ్వకండి. సో క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి. ఏవైతే యుద్ధ పరిణామాలు తీవ్రంగా ఉంటాయో ఆ స్టాక్స్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టకండి. అవి ఏవి ప్రభావం లేని స్టాక్స్ వైపు కొద్దిగా దృష్టి సారిస్తే మంచిది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అండ్ 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి కర్ణాటకలో సోషల్ మీడియా వాళ్ళు యాక్సెస్ చేయకుండా నిర్ణయాన్ని తీసుకోవడం, నిషేధం విధించడం అనేది ఒక పాజిటివ్ అంశం. బట్ ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకుంది. బట్ రాష్ట్రాల వారీగా దీన్ని కొనసాగింపు చేయడం కష్టం అని చెప్పి మెటా అయితే చెప్పింది. బట్ చూడాలి. మొత్తానికి ఎయిర్లైన్స్ ఫ్లాష్ SOS సిగ్నల్స్ యాజ్ కాజ్ జూమ్. ఇక్కడ ప్రభుత్వం ఎంతో కొంత ఊరటనిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, తమకు ప్రోత్సాహకాలు అందించాలని చెప్పి ఆ ఎయిర్లైన్ కంపెనీస్ కోరుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ మేజర్ బిజినెస్ GCC నుంచి వస్తుంది. వీ మే గో అండర్ సివియర్ ప్రెషర్ అన్నట్టుగా కూడా ఎయిర్లైన్ కంపెనీలు ఏవియేషన్ మినిస్ట్రీకి అయితే చెప్పాయి. బట్ ప్రభుత్వం నుంచి రావాలి, ఎలాంటి ఏదైనా డెసిషన్ వస్తుందని చెప్పి హైదరాబాద్ స్టీలింగ్ ఏ మార్చ్ ఓవర్ బెంగళూరు ఇన్ GCC. నిఫ్టీ బిల్స్ ఫుట్ ₹19 lakh crores బిల్ ఫ్రమ్ ఇరాన్ వార్. సెన్సెక్స్ 5 రోజుల్లోనే 3,300 పాయింట్లు కోల్పోయింది. దాదాపు 19 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. PSU బ్యాంక్స్, టూరిజం, ఎయిర్లైన్ స్టాక్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఆటో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఆయిల్ ఆధారిత సెక్టార్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ మెజగాన్ కానీ, సోలార్ ఇండస్ట్రీస్, పరాస్ డిఫెన్స్ లాంటివి యుద్ధం కోసమే పుట్టిన ఈ కంపెనీస్, యుద్ధాన్ని అడ్డుకోవడం కోసం పుట్టిన ఈ కంపెనీస్ లాభాలతో అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. FI అవుట్ఫ్లోస్ మాత్రం రిలెంట్లెస్గా కొనసాగుతుంది. బ్రెంట్ విపరీతంగా ఉంది, రూపాయి వీక్ అవుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే సెంటిమెంట్ వీక్ అవుతుంది. వీటన్నిటి తరుణంలో ఈ ఎఫెక్ట్ అయితే మనం చూస్తున్నాము. ఫండ్ మేనేజర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ ఉంటుంది. అన్సర్టెనిటీ ఉన్నప్పుడే కొనాలని కొంతమంది. సో బుల్స్ బేర్స్ ఇద్దరు ఉంటారు. మీరు అమ్ముతున్నారు అంటే మీకు వ్యూ మారింది, బేరిష్ వ్యూలోకి వచ్చారు అని. అలాగే అవతల వాళ్ళు ఎవడో కొంటున్నాడంటే వాడికి కొద్దిగా బుల్ వ్యూ ఉంది, ఇక్కడ నుంచి ఇంతకు మించి పడదు కాబట్టి కొందామని వ్యూ వాళ్ళది ఉంటుంది. సో బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి మార్కెట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పుడూ ఉంటాయి. బట్ స్టే ఇన్వెస్టెడ్ అన్న సూత్రం ఒకటే మనం ఇప్పుడు పాటించాలి. FPIs IT స్టాక్లో రిలెంట్లెస్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. IT, కన్జ్యూమర్ సర్వీసెస్, టెలికాం, FMCG, కెమికల్స్లో కొనుగోలు చేస్తున్న
వాటిలో క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్స్ట్రక్షన్, మెటల్స్, ఫినాన్షియల్ స్టాక్స్ ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ నేమ్ హిటాచి కానివ్వండి, ఏబీబీ కానివ్వండి, పీటీసీ ఇండస్ట్రీస్, సోలార్, ఇట్లాంటివన్నీ గతంలో అరవింద్ గారి ఇంటర్వ్యూ మనం చూసినప్పుడు ఈ ఇయర్ స్టార్టింగ్లో చేసాం. ఆయన చెప్పిన స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అప్పటికే 30 to 40% పైగా రిటర్న్స్ అతి కొద్ది కాలంలోనే మనకి ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన చెప్పారని అని కాదు కానీ బట్ ఆయన వ్యూ పాజిటివ్గా ఉండింది. ఇండస్ట్రీస్ మీద ఆయన ఫోకస్గా ఉన్నారు. బట్ ఈ పరిస్థితులన్నీ కూడా అడిషనల్గా కలిసి వచ్చాయి. సో దాని వల్ల ఆయన చెప్పిన స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. ఫారెక్స్ రిజర్వ్స్ $730 బిలియన్ మేరకు చేరుకున్నాయి. సో అందువల్ల ఎప్పుడో యుద్ధం జరిగింది. ఆ టైంలో మనం బంగారాన్ని కొదువు పెట్టుకొని తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేవి. ఆ టైంలో మనం తట్టుకోలేకపోయాం అనుకున్న స్థితి నుంచి మనం ఈ పరిస్థితుల్లో కూడా $730 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అండ్ అవసరమైతే రష్యా మనకు స్నేహస్తం చాచి క్రూడ్ని ఒకవేళ ఇష్యూ వస్తే క్రూడ్ని పంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉండడం. సో మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో మాత్రం, దౌత్యపరమైన విషయాల్లో మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్ హోల్డింగ్ మీద, చాలా స్ట్రాంగ్ ఫుట్ మీద ఉండడం అనేది ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. గోల్డ్ స్టక్ ఇన్ దుబాయ్ బీయింగ్ సోల్డ్ అట్ స్టీప్ డిస్కౌంట్. సో దుబాయ్లో ఆ ప్రాంతాల్లో గోల్డ్ స్టక్అప్ అయిపోయింది. ఇతర దేశాలకు వెళ్ళడానికి లేదు. హోల్డింగ్ కాస్ట్ అనేవి బాగా ఎక్కువైపోతాయి. సో అందువల్ల ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే $30 to $50 దాకా ఒక ఔన్స్కి బంగారాన్ని ధరలు తగ్గించి అమ్ముతున్నారు మనకు వార్త అయితే ఉంది. బట్ అధికారికంగా నేను ధృవీకరించలేకపోయినప్పటికీ కూడా ఈ వార్త అయితే మనకు బ్లూంబర్గ్ నుంచి వచ్చింది. ఇరాన్ వార్ థ్రెటన్స్ ఏషియా ఫర్టిలైజర్ సప్లైస్ అహెడ్ ఆఫ్ ప్లాంటింగ్ సీజన్. సో ప్లాంటింగ్ సీజన్ ముందు ఈ ఇష్యూస్ రావడం అనేది ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఈ కంట్రీస్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నదిగా కూడా వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. మోర్గాన్ స్టాన్లీ కట్స్ ఇండియా టు ఈక్వల్ వెయిట్. ఇప్పుడున్న జియోపొలిటికల్ టెన్షన్స్, ఆయిల్ సప్లై కన్సర్న్స్, రూపీ వీక్నెస్, ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల మోర్గాన్ స్టాన్లీ మన రేటింగ్ని ఈక్వల్ వెయిట్కి మార్చింది. ఏఎఫ్ఎం ఫ్రాక్టల్ ఎక్స్పెక్ట్ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ఇంక్రీజ్ ఏఐ అడాప్షన్. ఏఐ అడాప్షన్ పెరుగుతున్న తరుణంలో తాము లాంగ్ రన్లో అప్పుడే అవకాశం ఉందని చెప్పి ఫ్రాక్టల్ అయితే భావిస్తుంది. ఈ మధ్య లిస్ట్ అయిన తెలుసు మీ కంపెనీ. నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ 6,500 కోట్ల రూపాయల మేర ఐపీఎస్ మార్కెట్ని హిట్ చేస్తున్నాయి. అందులో మెయిన్గా రాజ్పుతానా స్టెయిన్లెస్ స్టీల్, ఇన్నోవిజన్ ఐపీఓ, అలాగే రాజ్మార్గ్ ఇన్విట్ ఐపీఓ, ఇవన్నీ వీటితో పాటు స్కైవేస్ ఎయిర్వేతో పాటు ఎస్ఎంఈ ఐపీఓ సెగ్మెంట్లో కూడా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి సిద్ధంగా. 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ మండే నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక వెరీ లిమిటెడ్ సీట్స్, ఒక 2 to 3 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుని మీరు జాయిన్ కావచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా బల్క్స్ అప్, రష్యా ఆయిల్, యూఎస్ అలౌస్ 30-day వేవర్. లిక్కర్ స్టాక్స్కి ఒక మంచి బూస్టింగ్ కర్ణాటక నుంచి. లిక్కర్లు అందులో ఉన్న అమ్మే లిక్కర్లో ఉన్న ఎంత ఆల్కహాల్ ఉంది అన్న దాని మీద పన్నులు విధించాలి అండ్ కొద్దిగా ఈజ్ చేయాలి కంపెనీస్కి అన్నట్టుగా కూడా కర్ణాటక ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం వల్ల లిక్కర్ స్టాక్స్లో మంచి మొమెంటం అయితే నేను చూసాను. మెజారిటీ ఆఫ్ ది లిక్కర్ స్టాక్స్ అన్ని కూడా డిఫెన్స్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ బీఈఎల్కి పెరుగుతున్న తరుణంలో బీఈఎల్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ స్టాక్కి కొద్దిగా టార్గెట్ ప్రైజ్లు అయితే ఇక్కడి నుంచి కొద్దిగా బలంగానే ఇస్తున్నారు మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్. ఐపీఓకి రావాలనుకున్నప్పటికీ కూడా రెగ్యులేటరీ అప్రూవల్స్ నేపథ్యంలో కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కి కొద్దిగా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వారాంతంలో ప్రధానమైన వార్తలు. ఇంకొక అప్డేట్ ఏంటంటే నేను మండే, ట్యూస్డే 2 రోజుల పాటు ఉండట్లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఉండట్లేదు, ముంబై వెళ్తున్నాను వ్యక్తిగత కారణాల వల్ల. సో అందులో ఆ 2 రోజులు బులెటిన్ వెలువడదు. మళ్ళీ బుధవారం రోజు మాత్రమే మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈలోపు పదే చెప్తుంది, మార్కెట్స్లో ప్యానిక్నెస్ వచ్చినప్పుడు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరింత ప్యానిక్ అవ్వకండి. మార్కెట్స్ నుంచి ఫండ్స్ తీసేయాలని చెప్పి చూడకండి. క్వాలిటీ స్టాక్స్లో ఉన్నారా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ జోలికి ఇప్పట్లో వెళ్ళకండి. మంచి లార్జ్ క్యాప్ స్టాక్సే, పెద్ద స్టాక్సే మంచి డిస్కౌంట్లో స్టీప్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నప్పుడు చిన్న స్టాక్స్ వైపు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఏమాత్రం రికవరీ వచ్చినా మళ్ళీ ఆ పెద్ద స్టాక్సే వేగంగా రికవర్ అవుతాయి కాబట్టి వాటి జోలికి మాత్రమే వెళ్ళండి. చితక స్టాక్స్ జోలికి వెళ్ళకు. ఎక్స్పర్టీస్ లేకపోతే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోండి. సో ఇవి వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.